ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరు వందనాలు తెలియజేస్తున్నాను. మరి దైవ కృపను బట్టి మరి ఒకసారి మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యము. అది మాకెంత పెద్ద శక్తి లేదులే కానీ మా ప్రియులు మరి కరిణి సురేష్ బాబు గారు, రాజా రమేష్ గారు, వారి అన్నదమ్ములు, వారి తల్లిదండ్రులు భయభక్తులు కలిగిన వాళ్ళు, మరి ఆ బిడ్డలు ఈ కార్యభారాన్ని మోస్తూ మరి ముందుకు సాగడానికి వారు ప్రయత్నిస్తున్నారు, సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందుని బట్టి మేము ముందుకు రావడానికి, ఈ వాక్యం చెప్పడానికి మరి దేవుడు ఈ కృపనిచ్చాడు కనుక అందరికి వందనాలు తెలియచేస్తున్నాను. ఇది దేవుని పని, దైవ కార్యము. ప్రభు చెప్పాడు, నా సువార్త ప్రకటించమన్నాడు. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి మరి అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆశిస్తున్నాడు ఆయన. అందరూ ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. దేవుడు మన అందరికీ తండ్రి అయినా. చూడండి, మలాకీ గ్రంథంలో ఒక మాట, మలాకీ గ్రంథంలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో, మనందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనల్ని సృష్టించలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయొచ్చు, తృణీకరించుచున్నాము. చూసారా ఎంత చక్కగా. మనందరికీ తండ్రి ఒక్కడే. వారు హిందువులు కానీ, మహమ్మదీయులు కానీ, బౌద్ధులు కానీ, జైనులు కానీ, గిరిజనులు కానీ, సిరిజనులు కానీ, పురజనులు కానీ, పరజనులు కానీ, సర్వజనులు, మనందరికీ తండ్రి ఒక్కడే. మనకెందుకు ఈ గొడవలు, ఈ సమస్యలు? నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తన గ్రంథాన్ని మనకిచ్చాడు. దేవుడు మన కోసం వచ్చాడు. ఋషులు తపస్సులు చేశారు, నోములు వ్రతాలు చేశారు దైవ దర్శనం పొందడం కోసం. దేవుడు రావాలి, దేవుడిని చూడాలి తపన. దేవుడు వచ్చాడు, ఆయన్నేమో తృణీకరిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త అనేక మాటలు ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు, అనేక మాటలు. చూడండి 5వ అధ్యాయంలో 37 నుంచి, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన ఎవరిని పంపానో ఆయన మీరు నమ్మలేదు. మీలో ఆయన వాక్యం నిలిచి ఉండలేదు. మీలో ఆయన వాక్యం నమ్మలేదు, నిలిచి ఉండలేదు. తర్వాత లేఖనముల యందు మీరు నిత్య జీవము కలదని మీరు తలంచుచుంటిరి, వాటిని పరిశోధించుతున్నారు. అవి నన్ను గురించి చెబుతున్నాయి. అయితే నా దగ్గరికి రారు. ఇదేంది నాకు అర్థం కావట్లా. నేను మీకోసం వస్తే మీరు నా దగ్గరికి రారు. తర్వాత నేను మనుషుల వలన మహిమ పొందిన వాడు కాడును, నేను మిమ్మల్ని ఎరుగుదును. దేవుని ప్రేమ మీలో లేదు. తర్వాత నేను నా తండ్రి నామమును వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమును వచ్చినట్టు ఎడల, బా ఎంత మాట చెప్పాడండి. మీరు డూప్లికేట్ నమ్ముతారు, ఒరిజినల్ నమ్మరు. ఇది అర్థం. ఒకడు ఆడు సొంత పేరుని తాడు నమ్ముతారు. నేను నా తండ్రి పంపించు, నన్ను మీరు నమ్మరు. ఎంత విచారం. యేసయ్య స్వయంగా చెప్పిన మాటలు ఇవి. మళ్ళీ చదవండి ఆ మాట ఏమన్నాడు 73లో, నేను నా తండ్రి నామమును వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరించరు. ఎంత విచారం. యేసయ్య అంటే ఇష్టం ఉండదు, మిగతా వాళ్ళు ఎవరైనా పర్వాలా. నేను పరలోకం నుంచి దిగి వచ్చిన వాడిని. నా తండ్రి చిత్తం చేయడానికి వచ్చాను నేను, ఆయన చిత్తం నెరవేర్చడానికి వచ్చాను నేను. ఏ ఒక్కరు నశించడం నా తండ్రికి ఇష్టం లేదు. నశించిన దాన్ని వెతక రక్షించడానికి వచ్చాను నేను. మీరు నన్ను నమ్మరు. ఈసారి ఎంత విచిత్రమా. యేసయ్య స్వయంగా చెప్పిన మాటలు నేడు మనం చూస్తున్నాం. ఏ బుక్కు కాల్చరు, బైబిల్ మాత్రం కాల్చేస్తారు. బైబిల్ అక్కర్లా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రపంచంలో ఏ మతమో ద్వేషించబడడం వల్ల క్రైస్తవ మతం ఒకటే ద్వేషించబడేది, క్రీస్తు ఒక్కడే ద్వేషించబడేది, బైబిల్ ఒకటే ద్వేషించబడేది. కారణం అది ఒరిజినల్ కాబట్టి. మనిషి డూప్లికేట్ కనుక డూప్లికేటే కావాలా. ఏ గూటి పక్షి ఆ గూటికి వెళ్తుందంటే. నా ప్రియ సహోదరి సహోదరులారా,
ఏ ఒక్కరు నశించిపోకూడదని దేవుడు తన కుమారుడుగా వచ్చాడు ఈ లోకానికి. ఆయన యేసు. యేసు అంటే రక్షించేవాడు. ఆయన శిక్షించడానికి రాలా, రక్షించడానికి వచ్చాడు. ఎవరిని నరకానికి పంపించడు, మనమే నరకానికి పోతాం అంతే. ఆయన వెళ్ళమండు. నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన తప్పులే నిన్ను నరకానికి నడిపిస్తాయి. ఆయన నడిపించడు. నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాను. నా తండ్రి చిత్తం, నా తండ్రి ఇష్టం. నా తండ్రి ఎందుకు పంపాడు? లోకంలో 4 చిత్తాలు ఉంటాయట. చిత్తం బాబాయ్ అంటారు పల్లెటూరులో. చిత్తం బాబాయ్ అంటూ ఉంటారు. చిత్తం బాబాయ్ అంటూ ఉంటారు. ఒకటి దేవుని చిత్తము. నా తండ్రి చిత్తం అన్నాడు యేసయ్య, అది దేవుని చిత్తము. 2 సైతాను చిత్తము. ఆడికి చిత్తం ఉంటుంది, ఆడికి కూడా సైతానికి నరకం పోవాలి. ఆడి పని మన అందరి నరకానికి తీసుకుపోవాలా, వాడి చిత్తం అది. యేసయ్య పరలోకం తీసుకుపోవాలి, దేవుడి చిత్తం అది. 3వది మానవ చిత్తము, మన ఇష్టం. హిందీలో సామెత ఉంటుంది, సబ్కా సున్నా అప్నా కర్నా. సబ్కా సున్నా అప్నా కర్నా. అందరూ అడుగుతాడు, చేయొచ్చా చేయకూడదా, చేయకూడదా. చివరి వీడు నచ్చిందే చేస్తాడు. ఆడు చెప్పింది ఎవడు చెప్పింది చేయలేక. సబ్కా సున్నా అప్నా కర్నా, ఇది మానవ చిత్తం. 4వది సగం దేవుడి చిత్తం, సగం మనిషి చిత్తం. ఆఫ్ సగం. నువ్వు ఏ చిత్తంలో ఉన్నావు? మనిషి చిత్తంలో ఉన్నావా, సైతాను చిత్తంలో ఉన్నావా, దేవుని చిత్తంలో ఉన్నావా? అక్కడ దేవుడి పని, ఇక్కడ లోకం పని, 2 పనులే. అక్కడే దేవుని వ్యవసాయం, ఇక్కడ లోక వ్యవసాయం. ఒక మీద అక్కడ నేర్పాడురా. ఎవడు 2 యజమానులకు దాసుడిగా ఉండలేనంటున్నాడే. ఎలా సాగదు? ఒక వరలో 2 కత్తులు ఇవ్వడము. ఒకటి ప్రేమిస్తాడు, ఒకటి ద్వేషిస్తాడంతే. నువ్వు డబ్బును ద్వేషించాలా, దేవుణ్ణి ద్వేషిస్తావా? డబ్బుని ప్రేమిస్తావా, దేవుని 2 కావాలండి, 2 అవదండి. 103వ కీర్తనలో చక్కని మాటలు జ్ఞాపకం చేశాడు. ఈ 103వ కీర్తన మనకు వచ్చి ఉండాలంటే చూడకుండా రావాలా. అమ్మో అయ్యగారు 22 వచనాలు అయినా బాబు ఆయన చిన్న చెప్పండి అయ్యగారు. 5 వచనాలు 6 వచనాలు. 1వ కీర్తన, 15వ కీర్తన, 14వ కీర్తన, 100వ కీర్తన, 117వ కీర్తన. నీకు రుచి లేదు, బైబిల్ రుచి నీకు లేదు. నీకెందుకు బైబిల్ మాటలు రావట్లేదంటే, ఎందుకు జ్ఞాపకం ఉండలేదంటే దాని మీద గురి నీకు లేదు. ఆ రుచిని నీకు ఎరగలేదు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతర సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆయన ఏం చేశాడు నీకు? నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు, సమాధుడి నీ ప్రాణం విమోచించుతున్నాడు, కరుణా కటాక్షం నీ కిరీటముగా ఉంచుతున్నాడు. పక్షిరాజు యవనం, నీ యవనం ఒక మేలుతో తృప్తిపరుచుతున్నాడు. యెహోవా నీతికి జరిగించు, బాధించబడే వారికి అందరికీ న్యాయం తీర్చాడు. ఆయన మోషేకు తన మార్గము తెలియజేసెను, ఇశ్రాయేలు వంశం తన కీడును కనపరచెను. యెహోవా దయాదాక్షి నిపుణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. మన పాపాలను బట్టి మనకు ప్రతిఫలం, మన దోషపడిపోయిన మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో మన అతిక్రమణ అంత దూరపరిచి ఉన్నాడు. పడబడికి తూర్పు ఎంత దూరముగా ఉన్నదో మన అతిక్రమణ అంత దూరపరిచి ఉన్నాడు. తన తండ్రి తన కుమారుడు జీవనైన మన జాలి అలా చెబుతూ 20 చదవండి. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి బలశూరులారా ఆయనను సన్నుతించండి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు బలశూరులారా, పరిచారకులారా సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి, ఆయనను సన్నుతించుడి, ఆయన స్తుతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చే ఆయన పరిచారకులారా. యేసయ్య అన్నాడు, నా తండ్రి చిత్తం చేయడానికి వచ్చానన్నాడు. యేసయ్య అన్నాడు, ఆయన సాధ్యమైతే గిన్నె నా ఎదురు నుంచి తొలగించు, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడండి. నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నా తండ్రి చిత్తము చేయడానికి నేను వచ్చానండి. ఇది పరిచారకుడి యొక్క వాక్యం, దీక్ష మాట. నువ్వు పరిచారకుడు అయితే, నువ్వు సేవకుడు అయితే ఆయన చిత్తానికి దీన్ని నువ్వు అప్పగించుకోవాలి. లేదండి మా ఇష్టం అండి, మా చిత్తం అండి. సంఘాలన్నీ చేస్తుంటే ఈయన వచ్చాడు మార్చేస్తారు పుస్తకం దాన్ని మళ్ళీ మొట్టమొదట. సంఘం ఎంతో కష్టపడి పని చేస్తారండి. ఇది అలా కాదు, ఈ వైపు కాదు ఆ వైపుకు ఉండాలా, ఆ వైపు ఈ వైపుకు ఉండాలా. మొత్తం సీన్ మార్చేస్తాడంతే అయ్యగారు. ఏంటంటే వాళ్ళ చేయిపోతానికి ఉండదన్న ఎలాగా, వాళ్ళ చేయిపోతే
యూ హ్యావ్ టు అప్రిషియేట్ వాట్ ది డిడ్. నీ బిడ్డలు ఏం చేసే వాళ్ళు బాగా చదువు, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అనవే. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నతించుడి. ఇలాగే సైన్యం ఏమైపోతుందండి? యుద్ధంకి వెళ్ళబడి సైన్యం ఏమైపోద్దంటే, మిలిటరీ కమాండర్ మార్చేస్తే, మొత్తం ప్లాన్ అది మార్చేస్తే ఏమైపోద్దండి సైన్యం? అందుకే సంఘాలు పాడైపోయే కారణాలు అవే, గొడవల కారణాలు అవే. ఐక్యత లేదు, సమాధానం లేదు, అప్రిషియేషన్ లేదు. ఆయన శిష్యులుగా చేయమన్నాడు, నువ్వు విశ్వాసంగా ఉంచుతున్నావు వాడిని, ఎందుకు సమస్య రాదు? వాడిని వాడుకో. ఎవరికి ఏ తలాంతి ఇచ్చాడో సంఘ క్షేమాభివృద్ధి కొరకు పరిశుద్ధాత్ముడు ఏ వరాలు ఇచ్చాడో కృపావరాలు, వాటిని వాడుకో. నీ సంఘాన్ని బలపరుచుకో. బలా నమ్మకమైన మంచి దాసుడా అనే ఒక బిరుదు సంపాదించుకోవయ్యా. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలశూరులారా, యెహోవాను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు పరిచారకులారా, మీరు ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుబడుచుండు సమలన్నింటిలోను ఆయన సర్వకార్యములారా, ఆయన్ని స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని. నా ప్రశ్న, దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని చిత్తం నెరవేర్చడం అంటే ఏంటి అనేది ప్రశ్న. మనము దేవుని బిడ్డలం, దేవుని సంబంధులం. 1వ యోహాను పత్రిక చూడండి 4:4 చదవండి. 1వ యోహాను పత్రిక 4:4లో మనం దేవుని సంబంధులము. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకము కంటే గొప్పవాడు. మనము దేవుని సంబంధులము, మనము రాజ్య సంబంధులము, దైవ సంబంధులం కాదు. ఇది ఆయన దేవుని సంబంధులు కనుక ఆయన చిత్తం మనం నెరవేర్చడానికి దేవుని లోకానికి పంపించాడు. ఇది ప్రశ్న. అందులో 2వ అధ్యాయం 1 చదవండి. 2:1 చదవండి. అందులో నా చిన్న పిల్లలారా, నా చిన్న పిల్లలారా, మనం దేవుని పిల్లలం, దేవుని సంబంధులం. మనం దేవుని చిత్తం మనం చేయడానికి వచ్చాం. ఆ దేవుని సంబంధి దేవుని మాట వింటాడు, ఈ లోక సంబంధి దేవుని మాటలు వినడు. వాడు దేవుని సంబంధి కాడు కనుక 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 18 నుంచి, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకున్నాడు కనుక దుష్టుడు వారిని ముట్టడు. మనము దేవుని సంబంధులము కనుక మనము దేవుని సంబంధులము. మన ప్రకృతి సంబంధులం కాదు, మన శరీర సంబంధులం కాదు, మనము లోక సంబంధులం కాదు, మనం చీకటి సంబంధులం కాదు, అపవాద సంబంధులం కాదు, దేవుని సంబంధులం కనుక దేవుని చిత్తం నెరవేర్చాలి. దేవుని చిత్తం అంటే ఏమిటి? చిత్తం అంటే ఇష్టం అని. ఆయనకి ఇష్టం ఏంటి చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో, యోహాను సువార్త మొత్తం కంఠస్థం పెట్టేయాలనిపిస్తుంది నాకంతే. యోహాను సువార్త మొత్తం కంఠస్థం పెట్టేయాలి. ఏంది అన్న ఎప్పుడు కంఠస్థం అంటాడు ఏందిరా బాబు అంటే, చిరమని చెప్పాడు యెహెజ్కేలుతో. నువ్వు చదువుతున్నావు, బైబిల్ అంతా చదివావండి, ఒక అధ్యాయం చెప్పు చూడకుండా. నేను ఒప్పుకుంటా, బైబిల్ అంతా చదివావు, చెప్పు చూడకుండా. ఏం చదువు ఇది? యోహాను సువార్త 6వ అధ్యాయంలో 40 నుంచి చదవండి. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. ఇది కథ. కుమారుని చూచి ఆయన విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. నువ్వు చస్తే లేపుతాడంతే. ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి, కానీ ఈ శ్మశాన స్థలం కన్నులు మూడ్చిన మందభాగ్యుడు ఒకడైనను లేచిరాడు. అయ్యో, ఏ పద్యం అది చూసారు, హరిశ్చంద్ర పద్యం. కోట్ల మంది చచ్చిపోయారు, ఒక్కడు లేచినోడు లేడు. అందరూ ఆల్ ఆర్ డెడ్. యేసుప్రభు ఒక్కడే ఆయన మరణమును జయించిన మగధీరుడు, మరణమును మింగివేసినవాడు, మరణమును జయించినవాడు. మరణం ఆయన బంధించిన అసాధ్యము. ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు యేసు.
ఆ యేసు అనే దేవుని కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంచె దినమున వాణిని నేను లేపుదును. ఒకరోజు చాలా సమాధులు తెరవబడబోతున్నాయి. యేసయ్య ఒకసారి వెళ్ళిపోయాడు, సమాధిని తెరిచాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు, ఆయన మళ్ళీ రాబోతున్నాడు. సమాధులు తెరవబడతాయి, అనేకులు లేస్తారు. లేదా ఇక మేము సమాధుల్లోనే ఉంటామండి, ఆ కుళ్ళులో ఎముకల్లో అక్కడే ఉంటామండి. కుమారుని చూచి ఆయన విశ్వాసముంతో ప్రతివాడు నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంచెదను నేను వారిని లేవు. అందులో 39 చదవండి. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమి పోగొట్టుకొనక నాకు ఎవరిని అప్పగించాడో, నన్ను ఎవరు నమ్ముకున్నారో, నా యందు ఎవరు విశ్వాసం ఉంచారో, ఆయనే దేవుడని, ఆయనే ప్రభువని, ఆయనే రక్షకుడని ఎవరైతే విశ్వసించారో. చూడండి 2వ కీర్తనలో ఏమంటాడు? 2:10. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయన ఆశ్రయించు వారందరూ. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 చదవండి. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా మన ప్రవక్తల ద్వారా మాట్లాడిన పితరుల దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో ఎవరి కుమారుడు? సామెతల గ్రంథములో 30వ అధ్యాయంలో 4 చదవండి. కనుక కుమారుని చూచి ఆ విశ్వాసం ఉంచువాడే నా తండ్రి చిత్తము నెరవేర్చునన్నాడు. 34. ఆకాశం ఎక్కి మరలా దిగిన వాడెవడు, పిడికెళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు, బట్టలో నీళ్లు మూట కట్టిన వాడు, ఈ దిక్కులు స్థాపించిన వాడు ఎవడు? ఆయన పేరేమో నీకు తెలియనా? ఆయన కుమారుడి పేరేమో నీకు తెలియనా? 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 20 చదవండి. ఎవరి కుమారుడు? కుమారుని చూచి ఆయన విశ్వాసం ఉంచి ప్రతివాడు నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంచె దిన వారిని లేపుదని చెప్తున్నాడా? పరమ సత్యవంతుడైన వారిని ఎరుగవరనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుని యందు ఉన్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. చాలు. యేసు నిజమైన దేవుడు, యేసు సజీవుడైన దేవుడు, యేసు సర్వాధికారైన దేవుడు, యేసు అసలైన దేవుడు, యేసు ఆది దేవుడు. దేవుడి గురించి చెప్పే గ్రంథము బైబిల్ గ్రంథం. అంటే కుమారుని చూచి ఆయన విశ్వాసముతో ప్రతివాడు నిత్య జీవము పొందుటయే తండ్రి చిత్తము, అంచెది నేను వారిని లేపుదునని. ఎవరి కుమారుడు? అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, కన్య కుమారుడు, పెండ్లి కుమారుడు, రాజకుమారుడు, మనుష్య కుమారుడు, నా ప్రియ కుమారుడు, సొంత కుమారుడు, అద్వితీయ కుమారుడు, వడ్లవాని కుమారుడు, మరియమ్మ కుమారుడు. ఇన్ని పేర్లు ఆయనకి పేర్లు. కుమారుడు కుమారుడు. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ. పుత్రుడు లేని వారికి ఇహమందు మతి లేదు, మోక్షమందు గతి లేదు. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ. ఆత్మప్రతిష్ఠ పుత్ర సజ్జాతే అమరః పిత అమృతేనామర దేవ తైరున్మోచేత్ పితరన్ పితామహన్ పుత్రో ముక్తి పరంజ్యోతి స్తారక దేహీనాం. పుత్రో ముక్తి. పుత్రుడు మోక్షం ఇచ్చేవాడండి. కుమారుడు అంటే నీ యొక్క పాపాలు పరిహరించేవాడు కుమారుడు. కుచితాన్ మారయతీతి కుమారః. పుత్రో ముక్తి. దేవుడే కుమారుడిగా లోకానికి వచ్చాడు. ఆ కుమారుడు ఎవడికి లేడు. ఒకటి, కుమారుని చూచి ఆయన విశ్వాసముతో ప్రతివాడు నిత్య జీవము, పరలోకము, మోక్షము పొందుటయే నా తండ్రి చిత్తము, అంచె దినమున నేను వారిని లేపుదును. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయములో 13 చదవండి. యేసు అంటే ఎవరు ఇంకా తెలియడం లేదు. దేవుడు, దేవుని కుమారుడు, పుత్రుడు. ఆ పుత్రుడు మనకు కావాలి.
ఆ కుమారుడు మనకు కావాలి. ఆయన మనలను అంధకార సంబంధం అధికారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందే మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతున్నది. ఇది కథ. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందే మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కొను. తర్వాత ఆయన కుమారుడు అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి అవి దృశ్యమైనవి అదృశ్యమైనవి, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. అన్నిటికంటే ముందున్నవాడు, సమస్తమునకు ఆధారభూతుడు. ఆ కుమారుని యందు విశ్వాసముంచుటయే నిత్య జీవము పొందుట, అదే తండ్రి యొక్క చిత్తము. ఒకటి. రెండవది 1వ దశలోకి రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 3 చదవండి. 3 మీరు పరిశుద్ధులగుటయే అనగా పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడు బాప్తిస్మం పొందావో ఆయన నిన్ను పరిశుద్ధుడిగా చేశాడు ఒకసారే. ఇప్పుడు నువ్వు మరలా పరిశుద్ధుడిగా ఉండాలంటే పరిశుద్ధాత్మను పొందాలి. ఎప్పుడైతే బాప్తిస్మం పొంది నీ పాపాలు పరిహారం చేశాడు, నీ క్లీన్ చిట్టి చేశాడు. ఇప్పుడు లోకంలో పవిత్రంగా బ్రతకాలంటే దేవుని ఆత్మతో నింపబడితే తప్ప మళ్ళీ లోకంలో కలిసిపోతాం అని పేతురులో చెప్తాడు, చదవక్కర్లేదు. కనుక మీరు పరిశుద్ధులగటయే నా తండ్రి చిత్తము. నేను పరిశుద్ధుడును, మీరు పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్తున్నాడు. 3వది 5:16 ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇలాగు చేయుట దేవుని యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది దేవుని మీ విషయంలో దేవుని చిత్తము కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని చిత్తం ఏమిటంటే కుమారుని చూచి ఆయన విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటయ్యే నా తండ్రి చిత్తము. అంత్యదిన నేను వారిని లేపుతాను. రెండవది మీరు పరిశుద్ధులుగా ఉండాలి, నేను పరిశుద్ధులను, అది దేవుని చిత్తము. 3 ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం కనుక, ఇది దేవునికి ఇష్టం కనుక దీన్ని చేయడానికి సిద్ధపడాలని దేవుడు మాట జ్ఞాపకం చేస్తున్నారు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేరుతూ ఆయన పరిచారకులారా, ఆయనను సన్నుతించడని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నా చిత్తం కాదు, నా తండ్రి చిత్తం నెరవేర్చడమే నా విధి అని చెప్పాడు యేసయ్య. ఆయన మాదిరిగా చూసుకుని ముందుకు పోవాలి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించడం మా పరలోకపు తండ్రి యేసయ్యానికే స్తోత్రాలు. బిడ్డలను దీవించి నీ చిత్తము చేయవారుగా, నీ పని చేయవారుగా, నికిష్టులుగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని, పరిశుద్ధులుగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని యేసయ్య శక్తి కలిగిన నామాన్ని వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్ష యేసుక్రీస్తు కృపయు తండ్రి అని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం నిరంతరం మీకు తోడుగా ఉండి అధికముగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.